హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. అందరికీ భోగి శుభాకాంక్షలు. మా భోగి చూసారా వానలో తడిచి ముద్దయిపోయింది. నా జీవితంలో ఇప్పటిదాకా భోగి రోజు వర్షం పడినట్టు ఇప్పటిదాకా అయితే నేను అస్సలు చూడలేదు. ఏ ముహూర్తాన భోగి మంట వేసామో సగం గాలి సగం ఆగిపోయింది. మరి మా భోగి ఎలాగో సగం గాలి సగం ఆగిపోయింది. ఇంక ముగ్గైనా వేసుకొని ఇస్తుందో లేదో అని నాకు డౌట్ గానే ఉంది. నేను నైటే అనుకున్నాను ఏదో ఒక పెంట పెడుతుంది మార్నింగ్ కల్లా అనుకున్నా, అలాగే జరిగింది. మా వీధిలో అందరూ భోగి బాగా వేశారు. పాపం వర్షానికి అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అందరూ కొంతమంది అయితే ముగ్గులు కూడా వేసుకొని వెళ్ళారనమాట. ముగ్గులు అన్నీ పోయాయి. నేనైతే వాన తగ్గిన తర్వాత నేను వచ్చాను. చూద్దాం మరి వాన పడుతుందా లేదా అని చెప్పి. మా పిల్లకండి నైట్ నుంచి అసలు నిద్రే రాలేదు. భోగి ఎప్పుడు వేస్తాం అని చెప్పి 3:30కే లేచి అందరు కలిసి భోగి మంట వేశారు. మేము లేటుగా రావడం వల్ల నిద్రపోయాము. అసలు భోగి కూడా మేము లేయలేదు. అది మేము లేయలేదనేమో వర్షం పడి ఆగిపోయింది సగంలోనే. మేడమే డైరెక్షన్ ఇస్తుంది ఏ ముగ్గు వేయాలి ఎలా వేయాలి అని చెప్పి. నేను ఇంట్లోకి వెళ్ళానో లేదో చుక్కలు పెడుతుంది చూడండి, మధ్యలో అలా డాట్స్ ఉంటాయని చెప్తుంది నాకు. వర్షం పడుతుందని చెప్పి లోపలికి వెళ్ళింది. చూశారు కదా, నేను తీరా ముగ్గేసి కొంచెం రంగులు వేయంగానే వర్షం స్టార్ట్. ఏదో భోగి మంట కంటే ఎలాగూ లేదు, ముగ్గైనా తొందరగా వేసుకొని దోశలు వేసుకొని తిందామని చెప్పి అనుకుంటుంటే వర్షం చూడండి దంచుతుంది. వానదేవుడికి నా మీద దయ తెలిసి వెళ్ళాడు ముగ్గేసుకోమని చెప్పి. తెల్లారిందాకా వర్షం పడి ఇప్పుడు ఇంక ముగ్గులు వేసుకొని లోపలికి వచ్చి మా పిల్లల్ని అయితే రెడీ చేశానండి. మా పిల్లల్ని రెడీ చేస్తే నాకు సగం పని అయిపోయినట్టే. ఇంకా వీళ్ళని ఫాస్ట్గా రెడీ చేసి వీళ్ళకి దోశలు వేసి పెట్టాలండి. అప్పుడే నాకు ఫుల్ పని అయిపోతుంది వీళ్ళతో. ఇంకా నేను రెడీ అవ్వాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ మేము ఆ ఊరికి వెళ్ళాలి. ఇలా పండగ రోజు ఆడపిల్లల్ని రెడీ చేస్తే ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటారో కదా. నేను కూడా రెడీ అయిపోయి మా పిల్లలకి దోశలు వేయిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. మా అత్త ఏమో పూజ చేస్తూ ఉంది. నేను వచ్చేసరికి మా అత్త ఎర్రగారము అలాగే పప్పుల చట్నీ అన్నీ చేసింది. మేము ఇవాళ చికెన్ మటన్ కానీ అలా ఏం తినమన్నమాట. చాలామంది భోగి రోజు చేసుకొని తింటారు కదా. ఇవాళ మండే రావడం వల్ల మేము మండే తినము, అందుకోసమే నైటే చేసుకొని తిన్నాము. మేము ఊరి నుంచి వచ్చేసరికి మా అత్త చేసి పెట్టింది రెడీగా. ఇంకా నైట్కే ఫుల్గా తినేసామన్నమాట. ఇప్పుడు మా పిల్లలకి మసాలా దోశ కావాలంటండి. అంటే కారం దోశే, కాకపోతే వాళ్ళు మసాలా దోశ అంటారు. లైట్గా కారం వేసి చేసి ఇస్తే చాలా బాగా తింటారు. టిఫిన్ తిన్నాక వేడిగా ఒక కాఫీ కానీ లేదా టీ కానీ తాగితే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం. కాఫీ అయితే తాగను, ఎక్కువ టీనే తాగుతాను నేను. ఇప్పుడైతే మా ఊరికి రెడీ అయిపోతున్నాను. రెడీ అయ్యానండి. ఇంక మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మేము 3 hours జర్నీ చేయాలి మా ఊరికి. మొత్తానికి సేఫ్గా మా ఊరికి అయితే ల్యాండ్ అయిపోయామండి. మేము చేరుకున్నాము. ఇక్కడ మా అల్లుడు ఉన్నాడు చూడండి, దాచుకుంటున్నాడు. చూపించరా మొక్కమంటే అమ్మో నాకు వద్దా అని. మా పిల్లలు అయితే వాళ్ళ తాత ఆడుకుంటున్నారు రాగా అని. అక్కడ మా తమ్ముడు కొడుకు అందుంటే వాళ్ళందరికీ డ్రెస్సులు చూపిస్తున్నారు మా పిల్లలు. ఇదే అండి మా ఇల్లు హోమ్, మా ఊర్లో మా నాన్న వాళ్ళ ఇల్లు. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి మళ్ళీ గొబ్బెమ్మ దగ్గరికి వెళ్తున్నాము. గొబ్బెమ్మ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? గౌరీదేవి అండి. మా ఊర్లో ఈ 3 రోజులు బాగా జరుపుకుంటారు ఈ పండుగని. మెయిన్ మాకు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఈ గొబ్బెమ్మ అండి. గొబ్బెమ్మ వల్లే మాకు టైం
టైం పాస్ అవుతుంది బాగా. అంటే ఈ గౌరీదేవి ఉండడం వల్ల బాగా తట్టి ఊరంతా తిప్పుకొని వచ్చి అలా వేట్లో పడేస్తాం లాస్ట్ రోజు. చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి. నా చిన్నప్పటి నుంచి నా పెళ్ళి అయ్యేంత వరకు నా ఏజ్ వాళ్ళు అందరం కలిసి గొబ్బెమ్మని ఇలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అంతగా పెట్టట్లేదు వీళ్ళు, ఏమో మరి. ఈసారి నేను పెడదామని చెప్పి వచ్చాను. నేను వచ్చేలోపు పెట్టేశారనమాట. సరే అగరబత్తులన్నా వెలిగించి తిద్దామని చెప్పి. ఈ గొబ్బెమ్మని ఎలా తయారు చేస్తారో నేను రేపు వీడియోలో పెడతాను, సంక్రాంతి వీడియోలో. అప్పుడు చూడండి, మీకే అర్థమవుతుంది. నా ఆల్మోస్ట్ కడప జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది గొబ్బెమ్మ అంటే ఏంటి, ఎలా పెడతారు అని చెప్పి. ఇలా గొబ్బెమ్మనంతా రెడీ చేసిన తర్వాత మనం గుడి బయటే పెట్టి ఒక 3 పాటలు పాడి తడుతూ తిరుగుతూ ఉండాలన్నమాట. అట్లీస్ట్ 3 అయినా పాడాలి. ఇంకా ఆ తర్వాత ఊర్లోకి తీసుకెళ్ళాలి. మాకు ఊర్లో టెంపుల్ లేకపోవడం వల్ల ఇలా ఊరు బయట గుళ్ళో పెట్టి ఆమెను ఊర్లోకి తీసుకెళ్తున్నాము. లేదంటే ఇంక అక్కడే పెట్టేసి అక్కడే తట్టి అక్కడే పెట్టేవాళ్ళం అనమాట. చాలా ప్రాసెస్ ఉంది ఈ గొబ్బెమ్మకి. మనం అంత సింపుల్గా ఏమీ అవ్వదండి. అలా అక్కడి నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఊరు గుళ్ళో కూడా పెట్టేసి దండం పెట్టుకొని ఒక పాట పాడేసి తర్వాత ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. అంటే మా ఊరు తెలిసి ఉంటుంది కదా, మేము స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ టెంపుల్ దగ్గర ఎవరు ఫస్ట్ ఇల్లు ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. మా చిన్నప్పటి నుంచి కూడా అంతేలేండి. మేము ఈవినింగ్ 5కి అట్లా పెడితే నైట్ 9:30, 10 అయ్యేది. ఊరంతా తిరిగి పాటలు పాడుకొని డబ్బులు తీసుకొని వచ్చేసరికి. ఈ గొబ్బెమ్మని మేము ఓన్లీ సంక్రాంతికి మాత్రమే పెడతాము. అంటే న్యూ ఇయర్ స్టార్ట్ చేసి సంక్రాంతి 3 రోజులు బాగా చేసి 3వ రోజు ఏట్లోకి తీసుకెళ్ళి పడేస్తామన్నమాట. ఇప్పుడైతే మా టన్ను మా ఇంటి దగ్గరికి వచ్చింది. ఊరంతా తిరుక్కొని ఇక్కడైతే నేను పాట పాడి తిరగండి అని చెప్తే పాప తిరుగుతున్నారు. మేము కూడా డబ్బులు ఇచ్చాము. చాలా రోజులు అయిపోయింది మేము ఇవ్వక గొబ్బెమ్మకి డబ్బులని. మా పిల్లలు కూడా ట్రై చేస్తున్నారు చూడండి. వచ్చినా రాకపోయినా అలాగే తడుతూ ఉన్నారు. పాటలు అయితే పాడలేకపోతున్నారు. అసలు నేనే మర్చిపోయాను ఏం పాడాలి అని. వాళ్ళు పాడుతూ ఉంటే ఇంకా అలా హమ్ చేశాను. ఆ పాటలు కూడా రేపు వినిపిస్తాను మీకు ఏమేం పాడారు అని చెప్పి. నిజంగా చాలా బాగా పాడారు వీళ్ళు. ఇప్పుడైతే ఇంకా మా ఇంటి దగ్గర అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఇంకా సగం ఊరు ఉంది కదా తిరగాలని చెప్పేసి. మా పిల్లలకి అన్నం పెడదామని నేనైతే వెళ్ళలేదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా పిల్లలు మంచు ఏం పడుతుందండి, అయినా బయట ఆడుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి జైల్లోంచి వచ్చినట్టు ఉంది, బయటకి ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు మార్నింగ్ నాటుకోడి కర్రీ, నార్మల్ చికెన్ అందజేశారంట. మేము వచ్చామని మా కోసం పప్పు చేశారు. ఇక్కడ మా ఊర్లో రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు వచ్చారండి. వాళ్ళే బాగా వేస్తున్నారు డ్యాన్సులు అయితే మాత్రం. మా ఊరంతా కలిసి కూర్చొని చూస్తున్నారు. ఈ చలికి వాళ్ళకి చలి లేదో ఏమో. మేమైతే ఇక్కడ కూర్చోకుండా మాకు ఇది ఎదురుగా ఉంటే అక్కడ మంచం వేసుకొని అందరం కూర్చొని ఉన్నాము. బాగా వేసారు డ్యాన్స్ మాత్రం. బేసికల్గా ఇలా ఊర్లలోకి వచ్చి డ్యాన్స్ చేయడం చాలా తక్కువ. అంటే రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు ఉంటారు, కానీ మనం మనీ కడితేనే వాళ్ళు వస్తారు కదా. కానీ మా ఊళ్ళో అలా ఏం లేదు, నార్మల్గా వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అనమాట. మనం మళ్ళీ తర్వాత డబ్బులు ఇవ్వాలి ఎవరికి తగినంత వాళ్ళు. అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ మా పిల్ల మా అన్న చూడండి ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ వీధిలో. దానికి వాళ్ళకి తోడు ఆ కుక్క ఒకటి. మొత్తానికి మా భోగి ఇలా జరిగిందండి. చాలా హ్యాపీగా నాకైతే చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కంటే ఇది కొంచెం బెటర్గా అనిపించింది మా ఊరికి రావడం. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.